పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఏలూరు లోక్సభ స్థానంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ సీటులో త్రిముఖ పోరు జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దిగడంతో వైసీపీ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది టీడీపీకి అనుకూలంగా మారుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. లోక్సభ ఎన్నికల పోరులో ఏలూరు స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎక్కువసార్లు అభ్యర్థులే విజయం సాధించారు. దివంగత బోళ్ల బుల్లిరామయ్య 4 సార్లు ప్రాతినిధ్యం వహిస్తే మాగంటి బాబు ఓసారి సైకిల్ పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అటువంటి నియోజకవర్గంలో 2019లో వైసీపీ విజయం సాధించినా ఆ సానుకూలతను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. గెలిచిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఫ్యాన్ పార్టీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రజలకు దూరమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీసీ అభ్యర్థులను బరిలో దింపాయి. ఫ్యాన్ పార్టీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్, సైకిల్ పార్టీ నుంచి పుట్టా మహేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన కావూరి లావణ్యను బరిలోకి దింపింది. మొదట్లో ఏలూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ, వైసీపీ మధ్య ముఖాముఖి పోరు ఉంటుందని భావించారు. కానీ హస్తం పార్టీ బరిలోకి దిగటంతో ముక్కోణపు పోరు జరుగుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కాంగ్రెస్ రంగంలోకి దిగటంతో రాజకీయ పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయనే టాక్ నడుస్తోంది. టీడీపీ, వైసీపీ యాదవ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇచ్చాయి. సైకిల్ పార్టీ నుంచి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్, ఫ్యాన్ పార్టీ తరపున బరిలో దిగిన కారుమూరి సునీల్ కుమార్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరి లావణ్య పోటీతో రాజకీయ పరిణామాలు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఏలూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ బలంగానే ఉంది. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి సానుకూల వాతావరణాన్ని కల్పించింది. దీనికి తోడు బీసీ సామాజిక వర్గానికి టికెట్ ప్రకటించడంతో వారి చూపు సైకిల్ పార్టీ వైపు మళ్లింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఈ వర్గాలు ఇప్పుడు మనసు మార్చుకుని పుట్టా మహేష్ కుమార్ కు అనుకూలంగా అంతర్గత ప్రచారం మొదలుపెట్టాయి. ఈ పరిణామాలు ఫ్యాన్ పార్టీకి కంటగింపుగా మారాయి. ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న సైకిల్ పార్టీ శ్రేణులు తమ ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లావణ్య పోటీతో తెలుగుదేశంకు కలిసి వస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ ఓటు బ్యాంకులో ఎక్కువగా కాంగ్రెస్ శ్రేణులే ఉన్నాయి. వారందరూ తమకు అనుకూలంగా పనిచేసేలా కావూరి లావణ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకులో కనీసం 5 నుంచి 10% కాంగ్రెస్ వైపు మళ్లితే అధికార పార్టీ చేజారిపోతుంది. దీంతో ఆ పార్టీకి నష్టం తప్పదనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఇది సైకిల్ పార్టీకి లాభమనే టాక్ నడుస్తోంది. మరోవైపు జిల్లాలో బీసీ ఓటర్లతో పాటు ఈ సంఘాలు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ కే మద్దతు ఇస్తున్నాయట. ఏలూరు పార్లమెంటు స్థానంలో దాదాపు 52% బీసీ ఓటర్లు ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. వారిలో అధిక శాతం టీడీపీకి అండగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు గిరిజనులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, కొల్లేరు వాసులు కూడా సైకిల్ పార్టీ అభ్యర్థికి సానుకూలంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. గిరిజనులు, పోలవరం నిర్వాసితుల సమస్యలను గతంలో టీడీపీ ప్రభుత్వం పరిష్కరించిందని వీరు చెబుతున్నారు. అయితే వైసీపీ సర్కారు వీరిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో వీరంతా టీడీపీ వైపు మళ్లుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక కొల్లేరు గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై గతంలో కట్టుబాట్లు ఉండేవి. 2019 ఎన్నికల్లో వైసీపీకే ఓట్లు వేయాలని కొల్లేరు గ్రామాల పెద్దలు తీర్మానించడంతో వారంతా గంపగుత్తగా ఆ పార్టీకి అండగా ఉన్నారు. ఇప్పుడు ఆ కట్టుబాటు తొలగిపోవడంతో దెందులూరు, కైకులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఉన్న దాదాపు 2 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. కొల్లేరు ఓటర్లలో ఎక్కువ మంది సైకిల్ పార్టీ సానుభూతి పరులే కావడంతో ఈ అంశం పార్టీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ కు కలిసొస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఏలూరు లోక్సభ స్థానంలో జరుగుతున్న పరిణామాలు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయని చెబుతున్నారు. దీంతో మహేష్ కుమార్ గెలుపు నల్లేరుపై నడకేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.